కేరళ బస్సు ఘటన వ్యవహారంలో ఒక కీలక ట్విస్ట్, ఒక బిగ్ ట్విస్ట్. ఆ ఘటనలో తప్పెవరిదో, ఒప్పు ఎవరిదో, ఎవరికి శిక్ష పడాలో తెలియజెప్పే ఒక ట్విస్ట్. అందరికీ తెలిసిందే, దేశాన్నే కదిలించిన ఒక ఘటన. కేరళ బస్సులో దీపక్ అనే వ్యక్తి తన ప్రైవేట్ పార్ట్స్ని తాకాడు అని సింజిత అనే ఒక మహిళ ఒక వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేయడం, ఆ వీడియో బాగా వైరల్ కావడం, ఆ దీపక్ అనే వ్యక్తి నేను అలాంటి వాడిని కాదు, నేను ఆ పని చేయలేదు అని మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకోవడం, బాగా ట్రోలింగ్కి గురై ఆ తర్వాత అతను ఆత్మహత్య తర్వాత ఆ వీడియోలోని ఆంతర్యాన్ని ఈ నెటిజన్లు వీళ్ళందరూ కూడా గమనించడం, దీపక్ తల్లిదండ్రులు సింజిత పైన ఫిర్యాదు చేయడం, ఆవిడ కావాలనే దీపక్ దగ్గరికి వెళ్ళి వైరల్ కావడానికి వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం, లైక్స్ కోసం, పాపులారిటీ కోసం కావాలనే వెళ్ళి తన శరీరాన్ని అతనికి తాకించి వీడియో తీసింది అని బయటపడడం, పోలీసులు ఆమె కోసం వేట కొనసాగించడం, చివరికి కేరళ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించడం, ఆదేశాలు జారీ చేయడంతో ఈ సింజిత కోసం వేట అయితే కొనసాగింది. మొత్తానికి ఆవిడ విదేశాలకు పారిపోతుంది అని అనుమానం ఉన్న పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఆవిడ ఈ కోజికోడ్ జిల్లాలోనే వడకరలోనే ఆ ఊరిలో బంధువుల ఇంట్లో తలదాచుకుంది, వెళ్ళి దాక్కుంది. మొత్తానికి పోలీసులు ఆవిడ్ని కనుగొన్నారు, అరెస్ట్ కూడా చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు 14 రోజుల పాటు ఆవిడకి రిమాండ్ కూడా విధించింది. ఆవిడ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు కూడా పోలీసు వాహనంలో తీసుకెళ్లకుండా ఒక పోలీస్ అధికారి ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్లారు. దీనిపైన కూడా అక్కడ బీజేపీ నాయకులు మండిపడుతూ ఉన్నారు. ఈ వివాదం సోషల్ మీడియా వరకే పరిమితం కాకుండా రాజకీయపరమైన విమర్శలకు, ఆరోపణలకు కూడా దారితీసింది. పోలీసు వాహనంలో ఆవిడని తీసుకెళ్లకుండా ప్రైవేటు వాహనంలో తీసుకెళ్ళడం ఏంటి అని. సో మొత్తానికి ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు, కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు, జైలుకి ఆవిడని తరలించినప్పుడు ఈ దీపక్, జస్టిస్ ఫర్ దీపక్ అని ఎవరైతే కేరళ రాష్ట్ర వ్యాప్తంగా యువత కావచ్చు, పురుషులు కావచ్చు, చాలామంది మహిళలు కూడా దీపక్కే అండగా నిలిచారు. సో సింజితాకి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఆ వీడియోలు కూడా బాగా వైరల్ అవుతూ ఉన్నాయి, చూడొచ్చు. కేరళలో అంటే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు పురుషులు. వీళ్ళందరూ కూడా బస్సు ఎక్కినప్పుడు అట్టపెట్టలతో కాళ్ళకి, బాడీ మొత్తానికి, చేతులకి ఈ విధంగా తగిలించుకొని రక్షణగా వెళతా ఉన్నారు. అమ్మా మిమ్మల్ని టచ్ చేయట్లేదమ్మా, మీకు దూరంగానే ఉన్నామమ్మా, దయచేసి మీరు రీల్ తీసి వైరల్ చేయకండి, మా ప్రాణాలు తీయకండి అని అక్కడ ఒక రకమైన నిరసనని పురుషులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది కూడా దేశవ్యాప్తంగా వైరల్ అవుతూ ఉంది. సో మొత్తానికైతే సింజితాని అరెస్ట్ చేశారు. ఆవిడపైన 108 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం. సుమారుగా 10 ఏళ్ల పాటు నేరం రుజువైతే 10 ఏళ్ల పాటు ఈ కేసులో శిక్ష పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో అసలు దీపక్ వ్యక్తిత్వం ఏంటి? ఇప్పుడు దీపక్ చనిపోయాడు కాబట్టి అయ్యో మంచోడు, ఆయన పైన మనం సానుభూతి చూపించాలి, సింజితానే తప్పు చేసింది, సింజితాకే శిక్ష వేయాలి అంటా ఉన్నారా? అసలు దీపక్ ఎలాంటోడు ఏంటి అనేది ఇప్పుడు ఒక అంశం బయటపడింది. చనిపోయిన దీపక్ అందరికీ తెలుసు, అతను కోజికోడ్ జిల్లాలో సేల్స్ మ్యాన్గా పనిచేస్తూ ఉన్నాడు. సరిగ్గా ఏడాది క్రితం ఈ దీపక్ ఇదే బస్సులో, ఇలాంటి బస్సులోనే ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక యువతి పక్కన ఇతను కూడా కూర్చున్నాడు. ఒక యువతి పక్కన ఈ చనిపోయిన దీపక్ కూడా కూర్చున్నాడు. ఏడాది క్రితం సరిగ్గా ఒక బస్సులో కేరళలో కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి కొంచెం బాధపడతా ఉంది, కొంత ఇబ్బంది పడుతూ ఉంది. దేనికోసం ఇబ్బంది పడుతూ ఉంది అంటే అమ్మాయికి పీరియడ్స్ వచ్చినాయి, హెల్త్ బాగాలేదు, కళాశాలకు వెళ్తూ ఉంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంది, ఏడుస్తూ ఉంటే పక్కనే ఉన్న దీపక్ ఈ విషయాన్ని గమనించి వేరే వివరాలేమీ అడుగు తెలుసుకోలేదు. కొంచెం డల్గా ఉన్నావు, ఆరోగ్యం బాగాలేదమ్మా అని ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఆ అమ్మాయికి ఇచ్చాడు. అమ్మాయి ట్యాబ్లెట్ తీసుకుంది, వేసుకున్న తర్వాత కూడా ఏంటమ్మా ఇంకా బాధపడుతున్నావు, ఏంటి విషయం అంటే పరీక్షలు వస్తూ ఉన్నాయి, పరీక్షలు పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా భయం వేస్తూ ఉంది అంటే ఇతను ఒక వ్యక్తిత్వ వికాస నిపుణులాగా, ఏదో ఒక అన్నయ్యలాగా, ఇప్పుడు 42 సంవత్సరాలు చనిపోయిన నాటికి ఏడాది క్రితం అంటే ఒక 41 సంవత్సరాలు, ఒక అన్నయ్యలాగా, ఒక తండ్రిలాగా, నాకు కూడా 41 సంవత్సరాలు వచ్చినాయి,
నేను కూడా ఇప్పటికీ భయపడతానే ఉంటాను. ఉద్యోగం చేసేటప్పుడు కుటుంబం కోసం ఆ శాలరీ సరిపోతుందా లేదా ఇలాంటి వ్యవహారాలని ఉంటాయమ్మా. బట్ నా మొహంలో ఏమైనా భయం కనిపిస్తూ ఉందా? సో భయాన్ని అనేది మనం మింగేయాలి, దాచేయాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి, ధైర్యంగా పోరాడాలి. జీవితం అంటే అది. జీవితం అంటే నిత్య పోరాటం, నిత్య యుద్ధం చేయడమే. సో పరీక్షల కోసం భయపడకు, ధైర్యంగా పరీక్షలు రాయని ధైర్యం చెప్పాడట. ఇప్పుడు దీపక్ ఎలాంటోడు? మరి ఈ విషయం ఎలా బయటకు వచ్చింది? ఎలా బయటకు వచ్చిందంటే దీపక్ ఆత్మహత్య తర్వాత ఈ ఘటన వైరల్ అయ్యాక టీవీలో చూసి, పేపర్లో చూసి, సోషల్ మీడియాలో చూసి ఆ యువతి ఏడాది క్రితం ఎవరైతే యువతికి దీపక్ ధైర్యం చెప్పాడు, పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చాడో పీరియడ్స్లో ఉన్నప్పుడు, ఆ యువతే బయటకు వచ్చి చెప్పింది. ఇప్పుడు చెప్పండి దీపక్ ఎలాంటోడు? ఎలాంటోడు? ఇలా ధైర్యం చెప్తాడా? అంటే ఆడవాళ్ళని అలా ఇలా తాకి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి అలాంటోడా? ఇక్కడే అర్థమైపోతా ఉంది దీపక్ ఎలాంటోడు, ఈ షింజిత ఎలాంటి వ్యక్తి అనేది. ఈవిడ కేవలం అంటే షింజిత ఒక్కటే కాదు, షింజిత లాంటి వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కోకొల్లలు ఉన్నారు. మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, యువతులు ఉన్నారు, యువకులు ఉన్నారు. వీళ్ళకి కావాల్సింది సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలి, ఫాలోవర్స్ సంపాదించాలి, లైక్స్ సంపాదించాలి. వీళ్ళ ఫాలోవర్స్ లైక్స్ కోసం ఏమైనా చేస్తారు. వీళ్ళ వ్యూస్ కోసం ఏ గడ్డి తినమన్నా తింటారు, ఏ పెంట తినమన్నా తింటారు, బట్టలు ఇప్పేమని ఇప్పేస్తారు, చెరువులో దూకమన్నా దూకేస్తారు, పెంట తీసుకుని ముఖాన్ని రాసుకోమని రాసేస్తారు. అలా తయారైపోయింది సోషల్ మీడియా. అడుగడుగున ఉన్నారు షింజిత లాంటి వాళ్ళు అన్ని రూపాల్లో కూడా. కేవలం ఆవిడ వ్యూస్ కోసం మాత్రమే దీపక్ ప్రాణాలు తీసేసింది. అది ఈ ఘటన రుజువు చేస్తూ ఉంది. అమ్మాయి బయటకు వచ్చి చెప్పిన ఈ సంఘటన. పైగా దీపక్ చనిపోయాక ఎలాంటి పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయకుండా ఒక వీడియో విడుదల చేసింది. బస్సులో వీడియోలో కూడా భలే దొరికేశాడని నవ్వుతూనే వీడియో తీసింది. దీపక్ చనిపోయాక కూడా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, సిగ్గు లేకుండా వీడియో విడుదల చేస్తూ ఏం చేసింది అంటే, లేదు నన్ను తాక్కముందే మరొక మహిళను కూడా దాకాడు, అందుకనే నేను ఫాలో చేసి వీడియో తీశాను అని నవ్వుతూ మాట్లాడుతుంది, ఏమాత్రం సిగ్గు లేకుండా. బట్ ఆవిడ ఫోన్లో వీడియోలు గమనిస్తే ఆవిడే వెళ్ళి ఆవిడే తాకుతూ వీడియోలు తీసింది. అంటే చాలా లెంతీ వీడియో తీసింది. తనకి ఎంతవరకు కావాలో దాన్ని ఎడిటింగ్ చేసుకొని అటొక మొక్క ఇటొక మొక్క అతికించి ఒక 18 సెకండ్ల వీడియో రిలీజ్ చేసింది. అంటే మ్యానిపులేట్ చేసేసింది. మరి అంతకుముందు ఆవిడ రికార్డ్ చేసిన వీడియో చూస్తే కావాలని ఈవిడ వీడియో తీసినట్లు మొత్తం బయటపడింది. సో దీంతో పోలీసులు మొత్తానికి అరెస్ట్ చేశారు, లోపల కూడా వేశారు. ఇప్పుడు సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందాం, అలాగే మహిళలు పురుషులు ఈ వ్యవహారాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు పురుషుల్లో అందరూ మంచివాళ్ళే ఉండరు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. ఆడవాళ్ళు కూడా అందరూ మంచివాళ్ళే ఉండరు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. సో పురుషుల్లో మహిళలు అందరూ చెడ్డవాళ్ళు కూడా ఉండరు, మంచివాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే మన సమాజం ఏంటంటే మహిళలకే ఎక్కువ రక్షణ చట్టాలు తీసుకొస్తుంది. మహిళలకు ఏమైనా ఇబ్బంది తలెత్తినా, మహిళపైన ఏమైనా అగత్యం జరిగినా దానికి వ్యతిరేకంగా గళమెత్తే గొంతులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు మేము కూడా అదే కదా, మీడియా కూడా ఎప్పుడు మహిళా పక్షపాతే, జర్నలిస్టులు ఎప్పుడు కూడా మహిళా పక్షపాతే, చట్టాలు కూడా అంతే. ఎందుకంటే ఇప్పటికీ ఈ దేశంలో చిన్నారులపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. 5 నెలల పాపని కూడా చూడ అత్యాచారం చేస్తూ ఉన్నారు. అంత దుర్మార్గం ఉంది. ఆడపిల్ల బయటికి వెళ్తే స్వేచ్ఛగా మరలా తిరిగి ఇంటికి వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. సో ఎస్, చట్టాలు బలంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అక్కడక్కడ కూడా మగవాళ్ళు కూడా ఇలా జరుగుతూ ఉంది. ఇలా ఆత్మహత్యకు దీపక్ లాంటి వాళ్ళు. మగవాళ్ళందరూ స్ట్రాంగ్ ఏం కాదు, మగవాళ్ళందరూ అసలు బేభత్సమైన ధైర్యశాలు ఏం కాదు. దీపక్ లాంటి సున్నిత మనస్కులు కూడా ఉంటారు. సున్నితమైన మనసు, ఆడవాళ్ళకన్నా ఇంకా సున్నితంగా ఉంటుంది వాళ్ళ మనసు. ఆ సున్నిత మనస్కుడు కాబట్టే తన పైన పడిన నింద భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. బట్ సూసైడ్ దేనికి మార్గం కాదు, నిలబడి పోరాడాల్సింది. బట్ అతను పోరాటానికి కూడా అవకాశం ఇవ్వలా. కాకుల్లాగా ఈ సోషల్ మీడియా కాకులు ఏవైతే ఉన్నాయో పొడుచుకుని తినేశారు అతన్ని. అందుకే సూసైడ్ దాకా వెళ్ళాడు. బట్ సూసైడ్ సమస్యకు పరిష్కారం కాదు దేనికి, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే, ఏ విషయంలో అయినా సరే, అది ఆర్థికపరమైన సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, ఇలాంటి వ్యవహారాలైనా ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి, నిలబడాలి, పోరాడాలి. సో దీపక్ లాంటి సున్నిత మనస్కులు కూడా ఉంటారు, అది కూడా గమనించాలి. మనం మొన్నటిదాకా ఏంటంటే కేవలం భార్యలను చంపేసే భర్తలు, అత్తామామలకు అదనపు కట్నం కోసం వేధించి చంపేసే ఆ మహిళలు ఎవరైతే ఉంటారో అభాగ్యుల పాపం, ఈ విషయం మనం చూసేవాళ్ళు. ట్రెండ్ మారిపోయింది. భర్తలు భార్యలు ఎంతమంది చంపేస్తూ ఉన్నారు, అదే స్థాయిలో భర్తలను కూడా భార్యలు చంపేస్తూ ఉన్నారు. మరి సమాజ పోకడాల తయారైపోయింది పరిస్థితి.
ఇప్పుడు ఇంట్లో గృహహింసకి పాల్పడే వాళ్ళు ఉంటారు చాలామంది. చాలా కేసులు నమోదవుతూ ఉంటాయి. ఒక 100, 1000 కేసులు నమోదవుతాయని అనుకోండి మహిళలకు సంబంధించి. అట్ ద సేమ్ టైం ఒకటో, రెండో, మూడో, నాలుగో, ఐదో భర్త పైన గృహహింస చేసే భార్యలు కూడా ఉన్నారు. బయటకు చెప్పుకోలేడాడు. ఇంట్లో కులబడి చేస్తారు, తిడతారు, వాతలు పెడతారు. అవి కూడా వచ్చినాయి. మీరు చూసారో చూడలేదో నాకు తెలియదు. మనం మహిళల గురించి చాలా బలంగా మాట్లాడినప్పుడు, మన గళాన్ని వినిపించినప్పుడు అప్పుడప్పుడు మగవాళ్ళ తరపున కూడా కొంచెం మాట్లాడాలి. బట్ మాట్లాడంటే భయం చాలామందికి. అమ్మో మాట్లాడితే ఏమవుతుందేమో. నేను మొన్నే చెప్పా కదా, నిన్నే చెప్పా. కూకట్పల్లిలో వ్యసనాలకి బానిసైపోయి అక్రమ సంబంధాలు పెట్టేసుకుని మొగుడిని చున్నీతో చీరతోనో గొంతు బిసికి చంపేసి గుడ్డబడి చచ్చిపోయే నాటకం ఆడేశారు. చివరికి పట్టుకున్నారు కూకట్పల్లి. తాజాగా ఈరోజు ఏంటంటే గుంటూరు జిల్లా దుగ్గిరాల్లో చిలుమూరు అనే గ్రామంలో ఒక మహిళ భర్తని అక్రమ సంబంధ నేపథ్యంలోనే చంపేసి డ్రామా ఆడింది. గుండెపోటుతో చనిపోయాడని. సరే చంపేసింది. నైట్ అంతా కూడా పోర్న వీడియోలు చూసింది. భర్తను చంపేసి హ్యాపీగా పక్కన కూర్చొని ఫోన్ ఒకటి ఓపెన్ చేసుకుని పోర్న వీడియోలు, అశ్లీల వీడియోలు, అసభ్యాల శృంగార వీడియోలు చూస్తా కూర్చుని తెల్లారిందాక. ఎటుపోతుంది సమాజం? అక్కడ దాకెందుకు? కొన్నాళ్ల క్రితం అనుకుంటా భర్తను చంపేసి భర్త ప్లేస్లోకి లవర్ని తీసుకురావడానికి లవర్ మొహం పైన యాసిడ్ పోసేసి ప్లాస్టిక్ సర్జరీ చేయించి అతను భర్తగా తీసుకురావాలని ప్లాన్ చేశారు. ప్లాన్ విఫలమైంది. దానిపైన సినిమాలు, వెబ్ సిరీస్లు కూడా వచ్చినాయి. ఇవి జరుగుతున్నాయి సమాజంలో. బట్ ఇంకోటి కూడా జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లోనే భార్యను చంపేసి ముక్కలుగా నరికేసి వాటిని కాల్చేసి పొడి చేసి తీసుకెళ్లి చెరువులో గెలిపాడు ఒకడు దుర్మార్గుడు. సో ఇవి జరుగుతూ ఉన్నాయి, అవి జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడినప్పుడు వీటి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. పురుషుల్లో కూడా సున్నిత మనస్కులు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. మహిళల్లో కూడా ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు. ఇప్పుడు చెప్పా కదా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. అరే కొంచెం బట్టలు సరిగ్గా వేసుకోండి అమ్మా అన్నందుకు 4 రోజుల పాటు రద్దాంతం చేసేశారు, కేసులు పెట్టేశారు, డిబేట్లు పెట్టేశారు. చిన్న సలహా మాత్రమే, తీసుకుంటే తీసుకో, లేదంటే లేదు, మా ఇష్టం, మేము ఇప్పుకొని తిరిగేస్తాం, మేము ఇప్పుకొని తిరుగుతాం కానీ మీరు చూడకూడదు. అదేంటది? అరకురా బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వస్తే చూడకుండా ఎలా ఉంటారు? చూస్తారు. నువ్వు చూడొద్దు, నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు కళ్ళజోడు పెట్టుకుని వెళ్ళిపో అంటే కుదరదు కదా. అంటే నేను కించపరచడం లేదు ఇక్కడ, ఎవరిని సమర్థించట్లేదు కూడా. సమాజంలో మనం బ్రతకడానికి మగాళ్ళు ఎలా బ్రతకాలి, ఆడవాళ్ళు ఎలా బ్రతకాలి, కుటుంబం ఎలా ఉండాలి అనేది మనకు కొన్ని సంస్కృతి ఉంది, సాంప్రదాయం ఉంది. సో ఆధునికత కూడా కావాలి. సమాజం మారిపోతూ ఉంది, ఆధునికత వైపు వెళ్తూ ఉంది. జంజీ అంటూ ఉన్నారు. ఎస్, ఫాలో అవుదాం. అట్ ద సేమ్ టైం మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా కాపాడుకుందాం, భారతదేశ విశిష్టతను కూడా కాపాడుకుందాం. అది విషయం. నేను చెప్పేది ఏంటంటే ముందేంటంటే ఘటన జరగగానే నిజాలు తెలుసుకోకుండా కొన్ని చోట్ల లేడీ విక్టిమ్ కార్డులు వాడేస్తారు, కొన్ని చోట్ల కులం కార్డు వాడేస్తారు, కొన్ని చోట్ల మతం కార్డు వాడేస్తారు. ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు దీపక్ షింజిత అంశం వాడు అదే కదా. మొదట ఆ వీడియో వైరల్ చేయగానే అరే ఆడపిల్లలంటే ఆటబొమ్మలు అనుకున్నారా, బస్సులో మీరు అమ్మాయిని అలా టచ్ చేస్తావరా దీపక్, నిన్ను ఉరేసేయాలరా అని తిట్టారు. నిజం బయటపడగానే ఇప్పుడు ఏమైంది, ఆ దీపక్ ఆత్మహత్య చేసుకోగానే ఇప్పుడు షింజితాన్ని లోపలేయాలంటూ ఉన్నారు. సో ముందు నిజాలు తెలుసుకోవాలి. మన సోషల్ మీడియా ట్రయల్స్ కరెక్ట్ కాదు. నిజాలు తెలుసుకున్నాక మాట్లాడడం కరెక్టు. నిజం తెలియక ముందే సోషల్ మీడియా ట్రయల్స్ బాగా ఎక్కువైపోయినాయి. క్యారెక్టర్ని డిసైడ్ చేసేయడం, నిజాలేంటో అబద్ధమేంటో వీళ్ళే డిసైడ్ చేసేయడం ఎక్కువైపోయింది. సో మొత్తంగా అయితే ఖచ్చితంగా మన ఆడబిడ్డల్ని మనం కాపాడుకోవాలి, ఖచ్చితంగా మహిళలను కూడా కాపాడుకోవాలి. పురుషులకు సంబంధించి ఇలాంటి ఘటనలు వచ్చినప్పుడు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి. ఇవిడపైన దీపక్ అంశంలో జరిగిన విషయం, షింజిత అరెస్ట్ పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.